నమస్కారం. శ్రీ సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జన్మకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. ఆయనతో వాస్తు జాతకరత్నాలు జన్మకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సుదర్శన్. నమస్కారం అండి. సుదర్శన్ గారు, గురు చండాల యోగం గురించి వివరించండి. ఇక్కడ సహజంగా ఏంటంటే గురువు రాహుతో కలిసినప్పుడు గురు చండాల యోగం అంటే ఏదైతే వాళ్ళ సంప్రదాయం ఉంటుందో సంప్రదాయాన్ని విడిచి వెళ్తారు అనేసి మన వాళ్ళు చెప్తా ఉంటారండి. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే కుజుడు కానీ లేదా శని కానీ మిగతా స్థానాల్లో ఉండి వీక్షిస్తూ ఉన్నప్పుడు అది యోగభంగం అవుతుంది. అంటే అది యోగం అని చెప్పొచ్చు, కొన్ని సందర్భాల్లో యోగం అని చెప్పొచ్చు, కొన్ని సందర్భాల్లో అది అవయోగం అనే చెప్పొచ్చు. ఎందుకంటేనా ఏదైతే వాళ్ళ సంప్రదాయాన్ని విడిచి వెళ్తూ ఉంటారో అంటే పద్ధతులను మితిమీరిపోతూ ఉంటారు. సపోజ్ పూజా విధానాలు అటువంటి కొన్ని ఇళ్లలో ఉంటాయి. అటువంటి లేకుండా దేవుడే లేడనేది కూడా నాస్తికవాదానికి తిరుక్కుండే కారణం కూడా అటువంటి గ్రహ యొక్క ప్రభావం. అదే నా గ్రహం కనుక 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉన్నప్పుడు తను ఏదైతే రెమెడీ చేసుకోవాలో చేసుకోలేడు. అంటే ఆ యొక్క ఉపయోగం చేసుకోవాలనో వాస్తుబద్ధంగా కానీ లేదా ఇట్లా మన జ్యోతిషపరంగా కానీ అది ఏదైతే సక్రమంగా చేసుకోవాలని వినియోగించకుండా అనవసరం వ్యక్తులను కలిసి లేదా అనవసరంగా ఆ యొక్క తిప్పలను పడి ఇబ్బంది పడేసి ఏదైతే శరీరానికి మేలు చేసుకోవాలో చేసుకోలేకుంటాడు. అట్లా తద్వారా హాస్పిటల్ పాల్గొవడం, మరణాల పాల్గొవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. విపరీతమైన రోగ కారణం కూడా అవే కారణమై ఉండొచ్చు. కానీ మమ్మల్ని ఇటీవల సంపాదించిన వాళ్ళలో ఒక ఆయన చూసినట్లయితేనా ఈ గురువు రాహు కలిసినప్పుడు చాలామంది భయపడతా ఉంటారు. అది ఇంకో చోటు నుంచేమో కుజుడు న్యూట్రిషన్ చేస్తూ ఉన్నాడు, కానీ అది మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ లాస్కే కారణమవుతాను. అంటే 8వ స్థానం నుంచి కుజుడు చూస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు ఏమైపోయింది, ఈ 11లో ఉండే రాహు మేలు చేస్తూ ఉంటాడు, కానీ ఆయనకు పాపం జరిగిన విషయాలని మనం విశ్లేషణ చేస్తేనా ఆ పెద్ద రియల్ ఎస్టేట్ బాగా బ్రహ్మాండం 90s ఆ టైంలో 2000 లోపల. తర్వాత వచ్చేసి 2000 తర్వాత వచ్చేసి ఆయన కుజుని యొక్క ఆ దశ వచ్చింది. అంటే అష్టమంలో కుజు ఉండాడు కూడా ఆ దశ వచ్చింది. ఏదైతే కనుక యోగిస్తూ ఉన్నాదో అన్నాళ్ళు కూడా ఆ దశ వస్తానే మొత్తం ప్రాపర్టీని తీసేసుకొని మొత్తం వెళ్ళిపోయి తర్వాత ఏదైతే ఇంట్లో అది అప్పులేకి వెళ్ళిపోయింది. అతను పెద్ద బాగా మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ యొక్క ఏదైతే కాలానుగుణంగా జరిగే మార్పులను ఇది ఆ యొక్క కుజుని యొక్క దశలో అయితేనే కుజుని ఉంగరం ఇచ్చాడు. అది ఉంగరం ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రభావం చూపించింది. అందుకే ఎవరైనా సరే ఇచ్చే ఉంగరాలు అవి ఎందుకు పనిచేయడం లేదు, తర్వాత ఆ నవరత్నాలు ఎందుకు పనిచేయడం ఇదే కారణం. ఎందుకంటే చాలామంది దశానుకూలంగా ఈ దశ కాబట్టి ఆ గ్రహం బలంగా ఉంటే నీకు రెమెడీ అయిపోతాయని ఆలోచన చేస్తారు. కానీ అక్కడ అది ఏ ఫలితాలు ఇస్తాయని ఆలోచన చేయాలి. నెంబర్ 1 పాయింట్. అట్లా చేయకుండా చేసుకోవడం వలన ఇది ఏవైతే నష్టం కలిగించాలో నష్టం కలిగిపోయి పాపం మమ్మల్ని సంప్రదించినప్పుడు ఇక్కడ మీకు రావు మేలు చేస్తా కానీ మీరు ఇన్నాళ్ళు ఇది ధరించలేదంటే ఏదో చెప్పినారండి. అది కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు కూడా కావాలి. ఎందుకంటే ఇది వేసుకో నీకు బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పేవాళ్ళు కూడా కరువైనారు. అంటే కొంతమంది చెప్పేటప్పుడు కూడా ఆయన కుజుడు కూడా కాన్ఫిడెంట్గా చెప్పిన అతను ఈ రాహు చెప్పలేకపోయినారు. ఎందుకంటే ఆడ చెడుపు జరిగింది కదా, ఇది మళ్ళీ దశ వచ్చింది. కాబట్టి ఏదైతే మనం రత్నం అనే సలహా ఇచ్చినప్పుడు ఆ యొక్క జీవితాంతం అనేది ఉపయోగపడతా ఉండాలి. అది ప్రొటెక్షన్గా అంటే ఆ దశ అంతర్దశలో బ్రహ్మాండంగా యోగిస్తుంది. అట్లా యోగించినప్పుడు ఈ దశ అంతర్దశలు సూక్ష్మాంతర్దశలు ప్రత్యంత దశలు ఇంకా సూక్ష్మ ప్రత్యంత దశలు అని ఇట్లా చాలా 9 విధాలుగా దాన్ని సూక్ష్మంగా పరిశీలన చేసుకున్నట్లయితే 1 నెల 2 నెలల కాలం కూడా అంటే పెద్ద దశల్లో కూడా పెద్ద అంతర్దశల్లో కూడా ఆ యొక్క సమయం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 2 ఏళ్ళు విపరీతమైన బాధ అనుభవించినాడు, 1 నెలలో బాగా ఉందనుకోండి టైం అనేది, ఆ బాధలు నీకు తొలగిపోతాయి కదా. సరే ఈ సమయంలో నాకు బాగుంది, రేపన్నా బాగుంటే ఒక ఆలోచన ఉంటుంది. అట్లా కూడా లేకుండా ఉంటే ఆ జీవితయానం ఎట్లా ఉంటుందో మీరే గమనించండి. కాబట్టి ఇట్లా ఎటువంటి అవయోగాలైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులైనా సరే అక్కడ ఏదో ఒక గ్రహం మనకు మేలు చేసే అవకాశం ఉంటుంది. భగవంతుడు అదే అనమాట, ఒక్క ఛాన్స్ అనేది మనకి ఇచ్చి ఉంటాడు. దాన్ని ఏదైతే మనం దుర్వినియోగం చేసుకుంటున్నామో, ఉపయోగం చేసుకోలేకున్నామో, తర్వాత దాన్ని మనం చేసుకోలేకపోవడం ఇది మనకు అనేక సమస్యలకు కారణమవుతుంది. అది వాస్తుబద్ధంగా కానీ జాగ్రత్తబద్ధంగా కానీ ఇటువంటి దోషాలను మనం పరిహారం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే సుదర్శన్ గారు, నవగ్రహాలను చూసుకుంటే మనకి ఈ టైం బాగాలేదని చెప్పి, లేదంటే శని దోషం ఉందని చెప్పి, లేదంటే రాహు దోషం, కేతు దోషం ఇవన్నీ చెప్తూ ఉంటారు. మనం దానికి సంబంధించి మనం నువ్వుల నూనెతో శని గ్రహానికి అయితే పూజలు చేస్తే మనకి ఫలితాలు ఉంటాయని చెప్తారు. అవునండి. సో అంటే మనం ఉంగరం పెట్టుకుంటే సరిపోతుందా, లేదంటే ఈ దోష నివారణ పరిహారాలు చేసుకుంటే సరిపోతుందా? ఇప్పుడు దోష నివారణ అయితే మన వాళ్ళే చెప్తా ఉంటారండి, మీకు పూజ చేసిన తర్వాత 2 నెలలే పనిచేసేది, జీవితాంతం పనిచేసే అవకాశం లేదు, లేదా వారం తిరగండి. మేము కొంతమంది చూడంగా అండి ఇదే కుజదోషం కారణంగా వివాహం కాని స్త్రీలు కొంతమంది వచ్చేసి ప్రతి వారం పాపం మంగళవారం పోయి ఆ కుజుని టెంకాయ కొడతానో చేస్తానో చేస్తాను, కానీ పెళ్ళి అయిన యోగం ఇంతవరకు మేము చూడలే. మా బుద్ధుల్లో చూస్తున్నాం, మిగతా వాళ్ళలో కొంతమంది చెప్తా ఉన్నారు, ఏదో మా పాప కుజదోషం అన్నారు సార్, ప్రతి మంగళవారం పోయి మేము చేస్తా ఉన్నాం సార్. కానీ అంటే అక్కడ ఏంటంటే ఆ గ్రహం శాంతించవచ్చు కానీ ఫలితం ఇవ్వలేదు. అది అక్కడ సమస్య జరుగుతానే కారణం ఏంటంటే మీరు ఇంకోటి రోగకారకమైన గ్రహం ఏదైనా ఉందనుకోండి, ఆ యొక్క దశాంతికి వచ్చినప్పుడు ఏదైనా అంటే దానం చేసుకోండి, లేదంటే ఆ గ్రహానికి పూజ చేసుకొని చెప్తా ఉంటారు.
అది ఏదైతే కనుక శుభ ఫలితాలు ఇవ్వాలనో అది ఇస్తూ ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి వస్తూ ఉంటుంది. ఎందుకు కారణమవుతుందంటే ఆ గ్రహం ఇవ్వాల్సిందే చేయాల్సిందే. ఎందుకంటే సృష్టి ధర్మం ప్రకారము భగవంతుడు ఇచ్చిన వాడి ధర్మం ప్రకారం వాడి ధర్మం ముఖ్యంగా శని దోషంలో అయితే ఆయన వెనకలాడరు. ఏదైతే అది ఇవ్వాలో ఇచ్చి తీరుతాడు, మంచి కానీ చెడు కానీ. అటువంటి ఏదైనా సరే ఆ చెడు ఏదో ఇస్తున్నాడు, సపోజ్ మనం ఏదంటే వాన పడుతోంది గొడుగు పట్టుకొని పోతాము, అట్లాంటిది ఈ రత్నం అనమాట. ఇప్పుడు శని దశ నడుస్తూ ఉంది, ఆ శని కనుక అష్టమ కానీ లేదా షష్టమంలో కానీ ద్వాదశంలో కానీ సమస్య పెడతా ఉన్నట్లయితే ఆ యొక్క భావకారకాలు ఏదైనా సరే ఇస్తా ఫలితాలు ఉన్నట్లయితే అంటే విపరీతమైన ఖర్చులు కానీ హాస్పిటల్ పాలు కానీ లేదంటే రోగాలు కానీ శత్రువులు కానీ లేదా ఆకస్మికంగా యాక్సిడెంట్స్ జరిగే దానికి కూడా అంటే యాక్సిడెంట్ జరుగుతుంది ప్రాణాపాయం నుంచి తప్పించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, యాక్సిడెంట్తో పోయే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి జరగడానికి కూడా కొన్ని గ్రహాల యొక్క దశలలో అంతర్దశలో ప్రభావితం చేస్తూ ఉంటాయి. అటువంటివి జరగకుండా ఏదైతే నీ గ్రహం మంచి చేస్తూ ఉండదో అది లగ్నాధిపతి కానీ లేదా పంచమాధిపతి కానీ లేదా నవమాధిపతి కానీ లేదా ఇవి ఏదైతే నా లగ్నాన్ని చేసే మంచి గ్రహాలు అక్కడ పొజిషన్లో కూడా చూసుకోవచ్చు. అటువంటి ఏవైనా సరే అక్కడ మంచి చేస్తూ ఉంటే అవి ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు సపోజ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ ఉపయోగపడుతుంది. మిగతా పాటలు కూడా జరగకుండా కూడా అది కొన్ని సందర్భాల్లో కాపాడుతుందని మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు కొంతమంది ధరించంగా చెప్పంగా ఏంటంటే సార్ మొన్న చాలా నేను తీవ్రమైన తప్పించుకున్నా సార్ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు కారణం ఏంటంటే ఇది పని చేస్తుంది కాబట్టి. అదే దారుణం అనేది లేదనుకోండి జరగాల్సింది జరిగిపోతూనే ఉంటుంది. అది కూడా కావాలంటే ఆలోచన ఉండాలి, దానికి మనోబలం ఉండాలి. తర్వాత దాన్ని మన వాళ్ళు చెప్తా ఉంటారు కదా, నువ్వు నీ కృషి లేనిదే ఏమీ కాదనేసి. అది కూడా లేకపోతే ఎవరు దేవుడు కూడా కాపాడలేడు. అది చాలా అంటే ఈ పూజలు చేయడం మళ్ళీ ఒకటి మేలైతే మేము గమనించినామండి. ఏదైతే సరైన వ్యక్తిని సంప్రదించాలో సంప్రదించి సరైన నివారణోపాయం పొంది సత్ఫలితాన్ని పొందుతున్నారు. అది ఒకంతకు మేలే కానీ అదే నివారణోపాయం కాదని మా ఆలోచన. అలాగే సుదర్శన్ గారు, వాస్తు గురించి చూసుకుంటే మనం ఒక బిల్డింగ్ కడుతున్న సమయంలో ఏ దిక్కు వైపు ఎక్కువ ప్లేస్ వదిలితే మంచిది, ఏ దిక్కు వైపు కట్ చేస్తే మంచిది? ఇప్పుడు ఎక్కడైనా సరే అండి ఒక బిల్డింగ్ అనేది కడతా ఉన్నప్పుడు అది ఏ ఫేసింగ్ ఇన్లో అయినా సరే ఖచ్చితంగా వచ్చేసి దక్షిణ భాగం అంటే పై భాగము అని చెప్తా ఉంటారు, తగ్గు భాగం అని చెప్తారు. పై భాగం తక్కువ స్థలం ఉండాలి, తగ్గు భాగం ఎక్కువ స్థలం ఉండాలి. చాలామంది కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఈ కార్ పార్కింగ్ కానీ లేదంటే ఇంటి ముందర సౌకర్యం కోసం కానీ గార్డెనింగ్ పర్పస్ అని కానీ ఈ దక్షిణం ఫేసింగ్ ఇన్లలో తర్వాత పడమర ఫేసింగ్ ఇళ్లలో ఇంటి ముందు ఎక్కువ ఖాళీ స్థలం వదిలిపెట్టుకొని బ్యాక్ సైడ్ తక్కువ వదిలిపెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుంది ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ అవుతుంది. అట్లా ఎట్టి పరిస్థితుల్లో కానీ చేసుకోకూడదండి. ఎంత సౌకర్యం అంటే ఇంకో కొంతమంది ఆలోచన ఏం చేస్తారంటే ఇటువంటి ఇళ్లలో సహజంగా జరుగుతుంది చెప్తున్నా. ముందు పైపక్క ఏదో ఇల్లు వేసుకుందాము, ఒక రూమ్ వేసుకుందాం, మళ్ళీ తర్వాత ఇవి వేసుకుందాం. ఇవి వేసుకోవడం తర్వాత సంగతి ఈ దోషాలు కలగడం వలన ఉన్న ఇల్లు కూడా అమ్ముకుంటారు, ఆ స్థలాన్ని కూడా అమ్ముకుంటారు. ఇటువంటి జరగకుండా చాలా జాగ్రత్తగా ఏదైతే అక్కడ వాస్తుబద్ధంగా స్థలాలు వదిలిపెట్టేటప్పుడు మినిమం అంటేనా పై భాగాన అంటే దక్షిణం కానీ పడమర కానీ ఎన్ని అడుగులు వదిలిపెడతామో దానికంటే ఇక డబల్ వదిలిపెట్టాలి. అది కంపల్సరీ వాస్తు నియమము. అట్లా లేనప్పుడు 2 అడుగులు ఉన్నప్పుడు ఇది కనీసం 3 అడుగులనే ఉండాలి. అది మినిమం కొలత. అట్లా లేకుండా ఏం చేస్తారంటే చాలామంది పైన 2 ఫీట్ వదిలిపెట్టింటాం కదా, 2.5 ఫీటు 2 ఫీట్ 3 ఇంచ్ వదిలిపెట్టే సరిపోతాయని ఆలోచన చేస్తారు. అది గోడ మందాల్లోనో లేదంటే ప్లాస్టింగ్లోనో లేదంటే పిల్లర్స్లోనో వెళ్ళిపోతూ వస్తుంది. తద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లా లేకుండా ఈ ముఖ్యంగా ఈ మేస్త్రీలు చెప్పే సలహా లేదా ఇంజనీర్లు చెప్పే సలహా అటువంటిది అనమాట. ఎందుకంటే వదిలిపెట్టాం కానీ దానికంటే ఇది ఎక్కువ అని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అట్లా ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేయకూడదు. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. అలాగే సుదర్శన్ గారు, మనం ఇల్లు కట్టుకున్న సమయంలో మొత్తం అంతా కూడా వాస్తుపరంగా మంచిగా కట్టుకుంటాం, అయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని వింటూ ఉంటాం. అంటే ఫినాన్షియల్గా అంటే ఉత్తరం వైపు ద్వారం ఉండటం అనేది ఫినాన్షియల్గా దాని మీద ఇంపాక్ట్ అనేది పడుతుందా? ఉత్తరం వైపు ద్వారం లేని ఇల్లు లక్ష్మి లేని నివాసం అండి. లక్ష్మి లేదంటే స్త్రీ కూడా ఉండదని ఆ ఇంట్లో. ఉత్తర ద్వారం లేని ఇల్లు కానీ ఉత్తరం దెబ్బతిన స్థలం కానీ మాతృస్థానం కింద చూస్తారు. తర్వాత అది స్త్రీ స్థానం కింద చూస్తారు. అక్కడ ఎక్కడైతే దెబ్బతిని ఉంటుందో అక్కడ వచ్చే స్త్రీ నిలబడలేదు. యజమానురాలు కావచ్చు లేదా స్త్రీ సంతానం కావచ్చు లేదా డబ్బు విషయంలో కావచ్చు, ఇటువంటి అనేక విషయాల్లో లాభం లేకుండా ఉండడం కూడా సమస్యకు అదే కారణం. కాబట్టి ఇటువంటిని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఏదైతే ఉత్తరంలో కనుక ద్వారం లేని చోట కూడా మనం పెట్టించి అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్లలో కొన్ని చోట్ల చూడంగా వచ్చేసి ఉత్తరంలో కామన్ టాయిలెట్ కూడా ఇస్తూ ఉన్నారు. అది ఎంత దోషం చేస్తానంటే అంత దోషం చేస్తుంది. ఇల్లు కొనేటప్పుడు డబ్బులు ఉంటాయి, దానికి ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఉండవు. ఇది ప్రధాన కారణంగా జరుగుతూ ఉంది. అటువంటి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆ యొక్క నిర్మాణానికి ఉత్తర ద్వారం కంపల్సరీ ఉండాలా, ఉత్తరం వెంటిలేషన్ ఉండాలి, దాన్ని ఉపయోగం చేస్తూ కూడా ఉండాలి. కొన్ని ఇళ్ళలో ఏం జరుగుతుందంటే ఉత్తర ద్వారం ఉంటుంది, ఉత్తరం కిటికీలు ఉంటాయి, అవి ఏదో డస్ట్ వస్తానో ఇంకోటి మూసేసి ఈ తూర్పు ద్వారం మెయిన్ రోడ్డు తూర్పులో ఉండడం వల్ల ఆ తూర్పు డోర్ మాత్రమే వాడి ఈ యొక్క సమస్యలు కొని తెచ్చుకుంటారు. అటువంటి చోట్ల కూడా కొన్ని చూస్తూ ఉన్నాము. అట్లా లేకుండా ఉత్తర ద్వారం ఉండాలి, ఉత్తరం వెంటిలేషన్ ఉండాలి. ఏ ఫేసింగ్ ఇంటికైనా సరే తూర్పు ద్వారం ఉండాలి, తూర్పు వెంటిలేషన్ ఉండాలి. ఏ ఫేసింగ్ అయినా సరే ఎక్కడైతే రోడ్డు ఉంటుందో అది ప్రధాన సింహద్వారంగా చేసుకొని అది చేసుకుంటూ ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు.
అలాగే తూర్పు ద్వారం లేని ఇంట్లో ఎలాంటి అంటే ఉత్తర ద్వారం ఓపెనింగ్ ఎంట్రన్స్ అయ్యి ఉన్నప్పుడు తూర్పు ద్వారం క్లోజ్ అయ్యి ఉందనుకోండి, వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఇప్పుడు మొన్న మాకు ఒక కాల్ అడిగాడు, అక్కడ తూర్పు వచ్చేసి వేరే వాళ్ళు బిల్డింగ్ కట్టినారు సార్, అపారంగా కట్టేసి మాకు అది మూత అయిపోయి ఆరోగ్య సమస్యలు, తర్వాత చాలా ఇబ్బందిగా అయిపోతుంది, అసలు ఆ ఇంట్లో ఉండాలన్నా ఉండకూడదు ఆలోచన లేదని చెప్తున్నారు. అదే కారణం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇంకా ఇట్లా జరిగే సమస్యలు ఎక్కడంటేనా ఈ పడవర ఫేసింగ్ ఇళ్లలో వెనక లాంచి కట్టడం కానీ, లేదంటే వదిలిపెట్టినామని ఈ మేస్త్రీలు కానీ ఇట్లా చెప్పడం వలన ఒక అడుగు అర్ధడుగు వదిలిపెట్టేసి ఏదో ఒక గాలిగిరి పెడదామని వదిలేసి చేస్తూ ఉన్నారు. అట్లా ఎప్పుడే కానీ చేయకూడదు. ఎందుకంటే ఒక 20 అడుగుల స్థలంలో అయినా సరే 15 అడుగులు స్థలం ఇంటికి కేటాయించుకొని మిగతా యొక్క అక్కడ ఏదైతే 3 అడుగులు వదిలిపెట్టి ఇక్కడ 2 అడుగులు వదిలిపెట్టినా చేసుకోవాలి. లేదంటే ఇది మిగతా వీధి పోట్లు లేకుండా అంటే అటువైపు ఇటువైపు ఇళ్ళ కంటే లెవెల్గా ఉండాలి, 1 ఇంచు లోపలికైనా ఉండాలి, అది ఎలివేషన్స్ సహా అట్లా చేసుకున్నట్లయితేనా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే వెనకాల 2 రోజులు ఆటోమేటిక్గా వదిలిపెట్టుకుంటారు, ఇక్కడ ఏదైతే మిగతా 13 రోజులు అది మిగులుతుందో అది ఉండిపోతుంది. అట్లా ఇబ్బంది లేకుండా చేసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు ప్రధానంగా ఇంట్లో లేకుండా ఉంటాయి. పురుషుడు యోగిస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేసి స్త్రీ మనశ్శాంతిగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మగవాళ్ళు కానీ ప్రయోజకులుగా ఆ ఇంట్లో ఉంటారో, పుత్ర సంతానం ఉంటుందో, అప్పుడు స్త్రీకి ఆటోమేటిక్గా సమస్యలు ఉండవు. ఇవి సహజంగా మనం చూస్తున్న సమస్యలు కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఎవరికైనా సరే ఇట్లా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఇవి ప్రధాన కారణంగా ఉంటాయి, గమనించండి. ఎందుకంటే సూర్యుడే మనకు ప్రత్యక్ష పరమాత్ముడు, ఆయన లేని మన ఆరోగ్యం లేదు, మన శరీరం లేదు. అలాగే సుదర్శన్ గారు, ఇప్పుడు జనకాల విషయం తీసుకుంటే ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే పిల్లల్ని కనే టైంలో వాళ్ళే న్యాచురల్గా లేదంటే ఆపరేషన్ చేసి తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళే ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకొని ఈ ముహూర్తం అయితే వాళ్ళు పుట్టే వాళ్ళు చాలా అదృష్టంగా పుడతారు, మనందరికి కూడా కలిసి వస్తుందని చెప్పి ఫిక్స్ చేసుకొని అదే టైంకి వాళ్ళు సర్జరీ చేయించుకొని డెలివరీ చేయించుకుంటున్నారు. ఇది కరెక్టే అంటారా? ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే అండి, అదే పనిగా ఆపరేషన్ చేయించుకుంటారు. దాన్ని మనం నిర్బంధంగా తోసిపుచ్చాల్సింది. ఎందుకంటే భగవంతుడు ఇచ్చే టైం సూపర్ టైం, అది మంచి కానీ చెడు కానీ మనకేదో అవకాశం ఇచ్చినాడు, దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే నివారణ చేసుకునేదానికి నివారణోపాయంగా మన జాగ్రత్త కూడా ఇస్తున్నాము. అది పుట్టిన బిడ్డ నుంచి వేయచ్చు, అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటేనా, ఏదైనా సరే ఆ యొక్క నార్మల్ డెలివరీ కానీ లేదా ఆపరేషన్ సమయంలో కానీ డాక్టర్ ఎలా చేయాలనుకుంటే, లేదా ఒక్కోసారి ఏమైతే డాక్టర్ టైం ఇచ్చింటారు కానీ ఆ డెలివరీ ముందే అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కడుపు నొప్పి రావడమో లేదా అవి ఇంకా మిగతా సమస్యలు మీకు తెలియదు కాదు, అట్లా ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ డెలివరీ కూడా అయ్యేదానికి అవకాశం. అటువంటి సమయంలో కూడా మనం ఆ యొక్క ఏదైతే నా జనన సమయం ఉందో మనం ఇవ్వం. ఇంకోటి ఏంటంటే ఒకవేళ 20 రోజులు టైం ఇచ్చినారు, మీరు టైం తెచ్చుకోండి, ఇంకా అసలు డెలివరీకి ఆస్కారమే లేదు అని డాక్టర్లు అని చెప్పినప్పుడు వచ్చేసి మనం ఆ 20 రోజుల సమయంలో కానీ 10 రోజుల సమయంలో కానీ ఏదైనా సరే అక్కడ ఆ యొక్క ఈ ముహూర్తం అంటేనా చాలా చేస్తారు, మంచి రోజు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ అక్కడ మంచి రోజు కాదు చూడాల్సింది. పెళ్ళికి ఏ విధంగా అయితే లగ్నాన్ని చూస్తూ ఉంటారో, అంటే మనిషి జీవితం 3 రకాలుగా ఉంటుంది: పుట్టుట, వివాహము, మరణము. ఈ మరణానికంటే మనం ఎట్లా ఏం చేయలేం. పుట్టుకకు అంతో ఇంత చేశాను, ఇప్పుడు మనకు భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు, అవి మనం ఆలోచన చేయొచ్చు. వివాహానికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు, అంటే అది లగ్న ప్రధానంగానే మనం ముహూర్తం అనేది కేటాయిస్తారు. ఆ యొక్క ఏదైతే కనుక ఇక్కడ శిశుజనం అనేది జరుగుతూ ఉంటుందో, మనకు 10 రోజులు టైం ఉందనుకోండి, ఈ యొక్క సమయం మనం నిర్ధారించుకొని ఆ యొక్క 10 నిమిషాల సమయం మామూలుగా అయితే సూపర్ టైంగా ఉంటుంది. అది నిర్ధారించుకొని చేసుకున్నట్లయితే ఎటువంటిది లేకుండా గొప్ప ఫలితాలని, అంటే శిశువు పుట్టినప్పటి నుంచి మరణం వరకు కూడా సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కుటుంబం కూడా తరించడానికి అవకాశం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంటే సుదర్శన్ గారు, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే అంటే ఈ టైంలో పుట్టాల్సిన శిశువు ముందు పుట్టినా కానీ లేదంటే వెనకాల పుట్టినా కానీ వాళ్ళ జాతకం ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? అది ఖచ్చితంగా అండి. ఇప్పుడు అనారోగ్య సమస్యల కారణము లేదా పుట్టిన వెంటనే చనిపోవడానికి కారణము ఆపరేషన్ చేసిన సమయమే కారణం. అది ఎందుకంటే నార్మల్గా జరిగేదానికి మనం ఏం చేయడం లేము, కానీ అది ఏదైనా ఒకవేళ పుట్టినప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు లేదా 5 రోజులు ఉండి కూడా శిశువు చనిపోతుండేది మనం చూస్తూ ఉన్నాం. అంటే 11వ రోజు వరకు కూడా ఉన్నాడంటే కొంతమంది జాతకాలు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు కూడా, అంటే ఒక పరిజ్ఞానం ఉండేవాళ్ళు కూడా 11 రోజుల వరకు ఆ శిశువుకు జాతకం చెప్పారు. ఎందుకంటే ఆ యొక్క ఏదైతే స్నానం ఉందో 11వ రోజు కానీ 21వ రోజు కానీ అది అయిపోయినాక రాకుండా జాతకం పరిచయం చేద్దాం. ఎందుకంటే అది యొక్క ఆ టైం అనమాట. మనం అందుకే చెప్తున్నాం, ఇది ఏదైతే ఆపరేషన్ చేయించుకునే సమయం మంచి సమయం అవుతుందో, అది ఏదైతే శిశువుకు 6, 8, 12 ప్రభావితం కాకుండా ఉంటాయో, అది లగ్నపరంగా కానీ లేదా ఇంకా అనేక విధాల కారకాలుగా కూడా చూసుకున్నట్లయితే అటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. తర్వాత ఏదైతే ఈ లగ్నం అనేది మనం అక్కడ నిర్ణయిస్తూ ఉంటామో, లగ్నంలో కూడా డిగ్రీలు ఉంటాయి, మిగతా గ్రహాలు కూడా అక్కడ డిగ్రీలలోనే పడాలి. అట్లా కూడా చూసుకొని సునిశ్చితంగా పరిచయం చేసుకునేది జాతకుడు ఎటువంటి రోగాలు లేకుండా హాస్పిటల్ కావాలి. అంటే సహజంగా ఉంటాయండి కష్టాలు అనేది, ప్రతి మనిషికి ఉంటాయి, చెట్టుకుంటాయి, పుట్టకుంటాయి, అన్నిటికి ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం కదా, చెట్టు కూడా సంవత్సరానికి ఒకసారి రాలిపోతాయి, మళ్ళీ చిగుళ్ళు వేస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఆ జీవనం మీద సాగాలి, ఏదైతే కష్టం తట్టుకునే శక్తి ఉండాలి. అనారోగ్య సమస్య వచ్చిందంటేనే వెంటనే హాస్పిటల్ వెళ్ళినప్పుడు లేదా కనీసం ఇంట్లోనే ఉండి మన వాళ్ళు చేసే వైద్యము అది ఫలించాలి. అట్లా లేకుండా కూడా శిశువు
పుట్టినప్పటి నుంచి కంటిన్యూగా నెల 2 నెలలు ఐసీయూలో ఉండటము, తర్వాత వచ్చేసి మళ్ళీ పుట్టిన నుంచి మళ్ళీ హాస్పిటల్ పోతూ ఉండడం, మళ్ళీ ఐసీయూలో పెట్టుకోవడము, 5 ఏళ్ల పిల్లల వరకు నమ్మకం లేకుండా బతకడము, ఇటువంటి వస్తే అవసరం లేదు. ఈ మన నివారణోపాయం చేసుకోవడం మనం చెప్తా ఉన్నాం. ఇది పెద్దవాళ్ళకు కూడా ఉంది, ఎందుకంటే 20 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఈరోజు అనారోగ్యాలు ఎందుకు కావడం లేదు, బ్రహ్మాండంగా అవుతున్నారు. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని ఏదైతే హాస్పిటల్ను పోషించకుండా మిమ్మల్ని పోషించడానికి చూసుకోండి. అలాగే సుదర్శన్ గారు, చాలామంది కూడా అప్పులతో బాధపడుతూ ఉంటారు. ఏం చేసినా కానీ వాళ్ళు అప్పులు తీర్చలేరు. కొంతమంది ఏం చెప్తారంటే పరిహారం కింద మంగళవారం అంటే మారువారం, మంగళవారం మార్పు కోరుకుంటుంది కాబట్టి మీరు ఏమైనా అప్పు చేసినప్పుడు మంగళవారం ఇస్తూ ఉండండి, అది తగ్గే క్రమం ఉంటుందని చెప్పేసి అంటారు. సో మనం సుదర్శన్ గారు కాలర్ ఉన్నారు, మనం మాట్లాడతాం. నరసింహ గారు నమస్తే అండి. నరసింహమూర్తి గారు నమస్తే అండి. మేము 2 సంవత్సరాల క్రితం 2021లో నవంబర్ 21న శంకుస్థాపన చేసి ఇల్లు కట్టామండి. ఇది 9:30 ఫేసింగ్ ఏమో తూర్పు, మాకు రోడ్డు వచ్చేసి ఉత్తరం పడమట అండి. రోడ్డు ట్రిపుల్ బెడ్రూమ్ కట్టామండి. 5 సెంట్లో మొత్తం పడింది. ఇటు వచ్చేసరికి పోర్టుగా ఇచ్చారు, ఇటు 2 పక్కల పోర్టుగా వచ్చింది. పోర్టుగా వచ్చింది. ఇటు దీని పక్కన మన ఉత్తరం ఏమో రోడ్డు కదా, రోడ్డు వైపున ఏం చేశారంటే మెటల్ ల్యాండింగ్ కి పిల్లర్స్ ఇచ్చారండి. ముందు వరకు ఇంట్లో అయిన వరకు మళ్ళీ 2 పిల్లర్స్ ఇచ్చారు ఎక్స్ట్రా. అటు రోడ్డు వైపున ఉత్తరం వైపున కొంచెం ఖాళీ ఉందండి. ఇటు తూర్పు వైపు సైట్ మనకి పోర్టుగా ఒక 6 అడుగులు చిల్లర పెట్టారు. మన పారి గోడకి దానికను ఒక 6 అడుగు అంత ఉంటదండి గ్యాప్. ఇంటి చుట్టూరు అయితేనేమో మొత్తం 4 పక్కల పారి కట్టేశానండి. 5 సెంట్లో ఇల్లు పడింది. 9:30 అండి. చెప్పండి, ఇప్పుడేం సమస్య ఏమింది అక్కడ? సమస్య ఏం లేదండి, ఇంట్లో ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయి. వాయువ్యం బ్లాక్ అండి. వాయువ్యం బ్లాక్లో వచ్చేసి ఆ విధంగా సమస్యలు ఉంటాయి. అక్కడ ఏదైనా సరే పడమర తూర్పు కొలతల్లో తేడా ఉన్నట్లుంది. అట్లాగే పిల్లర్లు ఏదైతే స్టెప్స్కి ఇచ్చినారో బీమ్ కింద, అది కంటిన్యూగా ఈశాన్యం వైపు వరకు కూడా పిల్లర్స్ ఉంటాయా లేవా? ఈశాన్యం వరకు ఉండయండి. ఈశాన్యం వరకు ఉంటే మంచిదే. అక్కడ ఆరోగ్య సమస్యలు ఆడవాళ్ళకు ఉన్నాయంటే ఈ వాయువ్యం బ్లాక్లో సహజంగా పక్కింటి కంటే లోపల రావడం కానీ లేదా ఉత్తరవాయువు వీధిపోటు కానీ తగిలేదానికి అవకాశం ఉంటుంది. ఓసారి చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి, ఆ సమస్యలు లేకుండా ఉంటాయి. అదండి. అలాగే సుదర్శన్ గారు, మనం క్వశ్చన్ అడిగాం కదా ముందు మంగళవారం గురించి. అదండి, ఇక్కడ ఏంటంటే మంగళవారం అనేది ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, కానీ వాళ్ళ సమస్యలు తీరడం లేదు కదా. తీరితేనా ఇన్ని సమస్యలు అందరికీ ఉండవు. కాబట్టి అది ప్రధానం కాదు. ముఖ్యంగా అప్పుల పాలు కావడము, తర్వాత అనారోగ్యాల పాలు కావడం, శత్రువులు ఎక్కువ ఉండడానికి ప్రధాన 3 కారణాలకు మన వాళ్ళు జ్యోతిషం చెప్తా అంటే 6వ స్థానం ప్రభావితం అయి ఉంటుంది, లేదా ఆ దశ అంతర్దశల కారణం. అంటే కొంతమందికి ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా కారణాలు ఒక 2 ఏళ్ళు ఉండొచ్చు, లేదా ఒక 20 ఏళ్ళు ఉండొచ్చు. ఇట్లా జరుగుతూ ఉంటాయి. అంటే ఎల్లకాలం ఏనా బాధలని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అవి ఎందుకు కారణం అంటే ఏదైనా ఒక గ్రహము, ముఖ్యంగా శని, కుజుడు, తర్వాత కుజుడు అయితే ఒక్కోసారి అక్కడ అంటే భావనాశనం చేస్తాడు కాబట్టి కుజుడు అనేది వాళ్ళు చేయొచ్చు అని చెప్తారు. మనం అది పరిశీలన అయితే సాధ్యపడడం లేదు. అక్కడ ఆ గ్రహం ఉండి శని కానీ గురువు కానీ కుజుడు కానీ 6వ స్థానంలో ఉండి కానీ మిగతా గ్రహాలన్నీ కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ఈ యొక్క అది ఇంకా జీవితాంతం ఆ ఎఫెక్ట్ అట్లే ఉంటుంది, ఈ గ్రహాన్ని న్యూట్రలైజేషన్ చేయలేకపోతే. అటువంటి సమస్య ఇంకా ఒకటి వాస్తులో చూసుకున్నట్లయితే ఉత్తర వాయువ్యంలో దోషం జరిగి ఉంటే అప్పుల పాలవుతూ ఉంటారు, ఆదాయం ఉండదు, స్త్రీ అనారోగ్యం పాలవుతూ ఉంటుంది. ఇవి చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుండి రాజు గారు. నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారితో సమస్య చెప్పండి. గురుగారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. ఇది ఇప్పుడు ఇంటి బయట మొత్తము అంటే చుట్టూ కంపౌండ్ వాళ్ళ తర్వాత మొత్తం అవుట్ సైడ్ బోర్ వేయొచ్చా? ఇంటి బయట బోర్ వేయొచ్చా అంటున్నారు, అంతేనా? గేట్ లోపల కాకుండా బయట సైడ్, మొత్తం బయట సైడ్ అంటే ఇంకా కొంచెం బయట సైడ్ అంటే రోడ్డే ఉంటుంది. అవునులేండి. అక్కడ బోర్ వేస్తే ఎట్లుంటుంది? మీకు లోపల వేసుకోవడానికి అవకాశం లేదా అండి? లేదు, అవకాశం లేదు. లేదా? ఎటువైపు వేసుకుంటున్నారు? అది దక్షిణమా పడమరనా? గురుగారు ఎటువైపు వేసుకుంటున్నారంటే ఏ దిక్కు వైపు వేసుకుంటున్నారు అంటున్నా. ఏ దిక్కు అంటే సరే అండి, తూర్పు ఉత్తరంలో అయితే పెద్ద చెప్పండి.
ఈస్ట్ సైడ్ అయితే ఈశాన్య వైపుగా వేసుకొని బయట వేసుకునే ఇబ్బంది ఏం లేదండి. అక్కడి నుంచి వాటర్ లక్షణంగా వాడుకోవచ్చు. కొన్ని చోట్ల ఏమైతుందంటే దక్షిణం పడమరలో కూడా ఇంటి లోపల అంటే ఆల్రెడీ కట్టింటారు, ఈశాన్యంలో ఎప్పుడో బోర్ వేసింటారు, అది ఫెయిల్ అయింటుంది. ఇప్పుడు మళ్ళీ బోర్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఒక్కొక్కసారి వేసుకోవాలంటే కాంపౌండ్ బయటనే వేసుకోవచ్చండి. అది కూడా ఆగ్నేయం వైపు కానీ వాయువు వైపు కానీ వేసుకోవాలి. అది కూడా కొంచెం దోషం ఉంటుంది, కానీ మిగతా దోషాలు లేకుండా ఉంటే ఈ దోషం అనేది ప్రభావితం కాకుండా ఉంటుంది. మీరు అన్నట్టు తూర్పు భాగాన్ని కాబట్టి ఈశాన్య వైపున వేసుకొని ఇబ్బంది ఏం లేదు, లక్షణంగా వాడుకోవచ్చు. అలాగే సుదర్శన్ గారు, ఇప్పుడు బయట మనం అక్కడ చూస్తుంటే కొంతమందికి బాగా దిష్టి దోషాలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి నరదిష్టి తగిలితే నల్లరాయి కూడా పగులుతుందని ఒక సామెత కూడా ఉంది. అయితే వాళ్ళు ఏంటంటే ప్రధానంగా బయటకు వెళ్ళినా కానీ దిష్టి తగలటం కానీ, ఏమైనా పనులు జరిగినప్పుడు కానీ, ఇవి జరుగుతాయి అనుకున్నప్పుడు జరగకుండా ఆగిపోవడం కానీ, అలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిదంటే దిష్టికి సంకేతం చూసుకోండి. ఇక్కడ ఏదైనా సరే మన హిందూ ధర్మం ఎప్పుడో చెప్పేసింది, అంటే మిగతా వాళ్ళు అది ఆచరించడం లేదు, కానీ అయితే వాళ్ళకి దిష్టి తగ్గడం లేదా అంటే కొంతమంది నల్లదారం వాడడం కానీ, ఎరుపు ద్వారం వాడడం, లేదా 3 కలర్ల ద్వారం అంటే నలుపు తెలుపు ఎరుపు దారం వాడడం కానీ అట్లా చేస్తూ ఉన్నారు. దానికంటే కూడా నేను చెప్పేది ఏంటంటే మన హిందూ ధర్మం ఉన్న ప్రకారం బొట్టు పెట్టుకోవడం వల్ల దిష్టి చాలా వరకు తగ్గుతుంది. అందుకే ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ స్టిక్కర్లు పెట్టుకోవడం ఇటువంటివి తగ్గించుకొని ఆ చిలకం ఏదైతే ఉందో మా వాళ్ళు పెద్దవాళ్ళది మేము చూడక చూస్తానే, ఇప్పుడు అది కనపడమే లేదు. అట్లా ఏదైనా సరే అంటే అంత చెమట పడితే అంత అవుతుందని ఆలోచిస్తున్నారు. అది చాలా వరకు దృష్టి నివారణ చేస్తుంది, అలాగే కుంకుమ కూడా చేస్తుంది. ఇట్లా ఏదైతేనా అది ఒక విధానం. తర్వాత మనం చేసే ఇది ఏంటంటే అది ఎప్పుడు పెట్టుకోలేము. తర్వాత కొన్ని ఫంక్షన్లో కొన్ని విధాలుగా ఉండాలా. ముఖ్యంగా ఫంక్షన్కి వెళ్ళినప్పుడే ఆ దిష్టి ఎక్కువ తగులుతూ ఉంటుంది. తర్వాత కొన్ని ఇళ్ళకు కూడా దిష్టి తగిలినప్పుడు ఆ ఇళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వాస్తుబద్ధంగా ఉన్నప్పుడు ఎటువంటి దిష్టి అయినా సరే తట్టుకునే శక్తి ఆ ఇంటికి ఉంటుంది. అలాగే ఏదైనా సరే జాతకరత్నం చేసుకున్నప్పుడు సపోజ్ ముఖ్యంగా కుజుడు కనుక లేదా రవి కనుక రాహు కనుక అక్కడ వాళ్ళు యోగిస్తూ ఉన్నాను, ఆ రత్నం పెట్టుకుని ఎటువంటి దృష్టి తగలదు. లేదా శని కూడా ఇది నలుపు కిందికే వస్తుంది కాబట్టి అంటే బ్లూ ఉన్నప్పటికీ కూడా చూడనీకి నలుపుగా ఉంటుంది. అటువంటివి కూడా అక్కడ యోగించి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నాయి. రత్నధారణ కానీ లేదా వాస్తుబద్ధంగా ఉన్నప్పుడు ఎటువంటి దృష్టి అయినా సరే అంటే అదేంటే క్లెన్సింగ్ అంటాం, ఏదైతే బాడీ ప్యూరిఫై చేయాలో మీరు ఆ ఇంట్లోకి వెళ్ళంగానే వాస్తుబద్ధంగా ఇంట్లో బయట నుంచి ఎంత ఉపద్రవాలు ఉన్నా సరే కూల్ అయిపోతారు. అట్లా వాస్తుబద్ధంగా ఉన్న ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నివారణ జరుగుతుంది. చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి. నెక్స్ట్ కర్నూలు నుండి పెద్దన్న గారు లైన్లో ఉన్నారు. పెద్దన్న గారు నమస్తే అండి. పెద్దన్న గారు నమస్తే అండి. స్వామితో మాట్లాడండి. ఎట్లమ్మా? మాట్లాడండి. చెప్పండి పెద్దన్న గారు. స్వామి మేము 2010 నుంచి ముందుకే సహనం చేస్తాను. అయ్యో, మీరుండే ఇంట్లో సొంత ఇండ్లా అండి అద్దె ఇండ్లా? 2010 సంవత్సరం నుంచి అసలు ఏం చేసినా కానే ఆగిపోయినాం. మీరుండే ఇంట్లో సొంత ఇండ్లా అద్దె ఇండ్లా అండి? సొంత ఇండ్లే స్వామి. సొంత ఇండ్లే. 2010 నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నారా? 2010 నుంచి అంతకు ముందు నుంచి ఉన్నాము. అంత ముందు ఆ ఇంట్లో ఉన్నారు. ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు? స్వామి ఏ ఫేసింగ్ ఇంట్లో? రోడ్డు ఎక్కడుంది ఆ ఇంటికి అంటున్నా? రోడ్డు ఇట్లా 3 దావులు ఉన్నాయి స్వామి. ఇట్లా ఈ ముఖం ఉంది. ఇప్పుడు మన సూర్యుడు వస్తాడే అక్కడ నుంచి కాకుండా ఇట్లా ముఖం స్వామి. కుడి పక్క సూర్యుడు వచ్చే దారి తప్ప మిగతా అన్ని దారులు ఉన్నాయి అంతేనా? ఇప్పుడు ఇట్లా చక్కగా అవి ఈపులు ఉన్నాయి. అదే పై నుంచి వస్తాయి. నీళ్లు మాత్రం లేదు. 3 పక్కన తూర్పు రోడ్డు తప్ప మిగతా అన్ని రోడ్లు ఉంటాయి. అసలైంది ఏదైతే ఉండాలో అది లేదు, యోగించాలో అది లేదు. కాబట్టి అక్కడ వాస్తు దోషాలు ఉన్నట్టు ఉంటాయండి. ఒకసారి జాగ్రత్తగా వాస్తు పరిశీలన చేయించుకోండి. తద్వారా మీరు ఏదైతే ఇన్నాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారో ఇది కర్మ తెగే రోజు వచ్చింది. కాబట్టి అంటే మన కర్మ అంటే ఇన్నాళ్ళు అనుభవించేది, మళ్ళీ కర్మ అనుకొని చాలామంది చేస్తున్నా అంటే నా కర్మ ఇంతేలే, ఈ దగ్గుపర్షం వస్తుంటుంది పోతుంటుంది, లేదా జ్వరం వస్తుంటుంది పోతుంటుంది, ఇంట్లోనే కూర్చోం కదా, ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటాం, టాబ్లెట్ వాడతాం. అటువంటిదే వాస్తు కూడా అనుసరించాలి, ఆలోచన చేయాలి. మీరు సంపూర్ణంగా వాస్తు పరిశీలన చేయించుకోండి. తద్వారా ఇప్పుడుండే సమస్య నుంచి నివారణోపాయం ఉంది గొప్పగా అభివృద్ధి వైపు సాగుతారు. ఇలాగ వయసు పెద్దగానే ఉంటుంది అయినా కూడా ఇబ్బంది, మిగతా తంత్ర శేష జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ నిజామాబాద్ నుండి రవి గారు లైన్లో ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్కారం. సుదర్శన్ గారితో మాట్లాడండి, సమస్య చెప్పండి. గురువారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. గురువారు మా ఇల్లు వచ్చేసి నార్త్ వెస్ట్ లో ఉందండి. 2 రోడ్లు ఉంటాయి. ముఖద్వారం వచ్చేసి నార్త్ సైడ్ ఉందండి. అయితే మెయిన్ డోర్ కు అపోజిట్ లో సగం వరకు సెప్టిక్ ట్యాంక్ ఉందండి. అలా ఉండొచ్చా? సగం అంటే మెయిన్ డోర్కి ఆపోజిట్ డోర్లోనే సెప్టిక్ ట్యాంక్ పడుతుందా? సగం వరకు పడుతుంది. అట్లా సెప్టిక్ ట్యాంక్ పడకూడదు కదండి. ఎట్లా వాయువు మూలేసినప్పుడు అప్పుడు మెయిన్ డోర్ లేక రాదే. అది అప్పుడు 20 ఏళ్ల కింద కట్టిన ఇల్లు అండి, అందుకోసం అప్పుడు చూసుకోలేదు. అట్లా అయ్యో, ఆ డోర్ ఇంటికి మధ్యలో ఉందా ఈశాన్య మూలగా ఉందా? మధ్యలో ఉందండి. ఇంటికి మధ్యలో ఉందా, అందువల్ల ఇది సుఖానికి వస్తానంటుంది. ఒకసారి మీరు ఏం చేస్తారంటే అండి, ముందు ఇంటికి ఆ ద్వారం అనేది ఉచ్చంలో వస్తుందా నీచంలో వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే మొత్తం స్థలాన్ని కాంపౌండ్ స్థలాన్ని మెజర్మెంట్ చేసుకొని సగం యువతల ఆ సెప్టిక్ ట్యాంక్ ఉందో లేదో చూసుకోండి.
ఆ విధంగా చూసుకున్నట్లయితే ఒకవేళ ఇప్పుడు మనం అనుకున్నట్లు ఆ ద్వారం ఉచ్చంలో వచ్చి ఈ సెప్టిక్ ట్యాంక్ నీచంలో వచ్చిందంటే ఇబ్బంది ఏం లే. కానీ ద్వారం నీచంలో వచ్చి సెప్టిక్ ట్యాంక్ ఉచ్చంలో వచ్చి కూడా సమస్య, ద్వారం నీచంలో వచ్చి సెప్టిక్ ట్యాంక్ నీచంలో వచ్చినా కూడా సమస్య. అవి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఒకవేళ ద్వారం నీచంలో వచ్చింటే ఉచ్చంలోకి జరిపేదానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒకటి ఈ ద్వారా నివారణోపాయం దొరుకుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అక్కడ ఎక్కువగా ఉంటాయి, స్త్రీ కూడా సమస్య పడతా ఉంటుంది. కొంచెం జాగ్రత్త పరిశీలన చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, రాజమండ్రి నుంచి భాష గారు. భాష గారు నమస్తే అండి. నమస్తే సుదర్శన్ గారితో సమస్య చెప్పండి. నమస్తే సార్ గురు గారు. నమస్కారం అండి భాష గారు, చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 8/8/69 అండి. ఉమ్, మాది ఈస్ట్ బేస్ అండి, ఇంటి అద్దిల్లు. ఉమ్. పరిస్థితులు బాగాలేదు సార్, కొంచెం చెప్తారా? అయ్యో, మీరు సమయం ఉందే, జన్మ సమయం మీది? ఏమండి? మీది పుట్టిన తేదీ అంటే నిమిషాలతో సహా సమయం ఉందా అంటున్నా, టైం? సమయం లేదు, డేట్ ఉందండి. మీకు డేటే అంతే. ఓకే, మీరు ఉండే ఇల్లు అద్దె ఇల్లా బాగా సొంత ఇల్లా? అద్దె ఇల్లు అంటున్నారు కదా? అద్దిల్లేనండి. ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు? ఈస్ట్ బేస్ అండి. ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ ఎన్నాళ్ళ ఇంట్లో ఉండబట్టి? ఇంట్లో వచ్చే 4 ఏళ్ళు అయిందండి. ఈస్ట్ ఫేసింగ్ అయితే అంత ఇబ్బంది పెట్టకూడదు. ఏమంటే మన వాళ్ళు ఇట్లా కట్టేటివి ఈశాన్య దోషం కానీ లేదా ఆగ్నేయం మూత కానీ ఇటువంటి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి దోషాలు కలుగుతూ ఉన్నాయి. ఒకసారి ఉత్తరం ఫేసింగ్ ఇంట్లోకి మార్చి చూడండి, అది దోషాలు లేకుండా కొంచెం చూసుకోండి. అప్పుడు కొంచెం మీకు ఉపయోగంగా ఉంటుంది, నివారణోపాయం కూడా ఉపయోగపడుతుంది. సుదర్శన్ గారు మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలిసినందుకు నమస్తే అండి. నమస్కారం. ఇది వాటి సుదర్శన వీక్షణ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్.